బాబాసాహెబ్ గారి అంబేద్కర్ జయంతి సందర్భంగా బాబాసాహెబ్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి స్థానచలనం చేయాలనేది భావించాం. ఎందుకంటే వచ్చినటువంటి నేషనల్ హైవే కారణంగా అక్కడ మధ్యలో రోడ్డు పైన ఉండింది. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మంచి సెంటర్లోనే పెట్టారు. వాటికి అనుగుణంగానే మనం స్థానచలనం చేస్తే ఒక మంచి రోజు చూసి చేయాలని చెప్పే ఉద్దేశంతోనే సర్పంచ్ గారు, జెడ్పీటీసీ గారు వాళ్ళందరూ అడిగితే కూడా నవంబరు మీరు చూసినట్లయితే 2019 నుంచి 24 వరకు కేవలం నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పేసి కేవలం మనం కళ్ళబొల్లి మాటలు చెప్పి నెత్తిన చేయబెట్టి వీపు కుట్టి అనే తప్ప, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకైతే చేసింది ఏమి లేదు. దళితుల కడుపు కొట్టి దళితుల మీదనే అనేక రకమైనటువంటి సంఘటనలు, దుర్మార్గమైనటువంటి సంఘటనలు సుధాకర్ గారి నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు ఒక రావణ కాష్టంలా రగిలిపోయింది. ఏదైతే దళితుల ఓట్లతోనే ఆనాడు గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డిని తిరిగి అదే దళిత జాతి బిడ్డలందరూ కూడా ఇంటికి పంపించారనేది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.